పోలీసులని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే వాళ్ళని గాండు నా కొడుకులు అంటారు, ఆడంగి నా కొడుకులు అంటారు. రాజారెడ్డి ఏం హార్ట్ అటాక్తో చచ్చిపోలేదు, ఒకరు చంపుతూనే చంపబడ్డాడు. ఇలాంటి మాటలు బీటెక్ రవి గారితో నోటి నుంచి వినడం అనేది సంచలనం. ముఖ్యంగా గత 2 వారాల నుంచి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పులివెందుల రాజకీయం అనేది చాలా హాట్ టాపిక్గా జరిగింది. ముఖ్యంగా బీటెక్ రవి గారు అంటే పార్టీలకు అతీతంగా ఇష్టపడే వ్యక్తి ఎవరైనా ఉంటే బీటెక్ రవి గారు. ఎప్పుడు తన సైలెంట్ పాలిటిక్స్ని చేసే వ్యక్తి, మాస్ పాలిటిక్స్ దూరంగా ఉన్న వ్యక్తి. ఇలాంటి మాటలు వినడం అనేది చాలామందికి ఆశ్చర్యం అనిపించింది, ముఖ్యంగా నాకు కూడా. సో అలాంటి వ్యక్తి గాండు నా కొడుకులు అనడానికి, ముఖ్యంగా తనపై ఎన్కౌంటర్ కూడా చేసే ప్లాన్లో ఉన్నారని చెప్పేసి తన పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం, సొంత అన్నదమ్ములని కజిన్స్ని పక్కన పెట్టుకొని పెద్ద ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. సో దాని అన్నిటిని బేస్ చేసుకొని బీటెక్ రవి అయిన తమ్ముడిని అజ్జూట్ రవితేజని ఈరోజు ఇంటర్వ్యూ అయిపోతాను. హాయ్ రవి. హాయ్ అన్న. సో రవి, పోలీసులని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే వాళ్ళని గాండు నా కొడుకులు అన్నాడు. అసలు ఈ మాట ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? మా పులిందుల్లో అయితే అట్టే అంటారన్నా. ఎందుకంటే మా పులిందుల్లో మా సంస్కృతి ఏంటంటే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూసుకుంటాం. ఏదన్నా కానీ నీ మీద కోపం ఉందా, డైరెక్ట్ నీ దగ్గరకు వస్తాము, నువ్వైతే నువ్వు, నేనైతే నేను, అంతే. అంతేగాని పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఏదో ఇబ్బంది పెట్టాలా, కేసులు పెట్టాలా, ఎన్కౌంటర్ చేయాలని ఎవడు చూడు. కాబట్టి మా పులిందుల్లో మాత్రం ఇట్ట చేసే వాళ్ళను గాండు నా కొడుకులు, ఆడింగల్ నా కొడుకులు అని అంటారు. ఎందుకంటే ఇది బీటెక్ రవి గారి సాంప్రదాయం ఇది కాదు. బీటెక్ రవి గారు ఎవరిని విమర్శించడంలో కూడా ఇలాంటి మాటలు వినిపించే సందర్భం కూడా ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, వినలేదు. అలాంటి బీటెక్ రవి గారు ఆల్ ఆఫ్ సడన్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి స్వయంగా మీ తండ్రి గారు కూడా పక్కన ఉండడం, తన కొడుకుని అందరినీ పక్కన పెట్టుకొని ఈ విధంగా ఫైర్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇది కేవలం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ప్రజలను మభ్యపెట్టేసి ఓట్లు లాగేసే ప్రయత్నంలో నన్ను ఎన్కౌంటర్ చేస్తున్నారు, నన్ను చంపేయాలని ప్లాన్ చేస్తారు అని చెప్పేసి బయట ఒక ఎమోషనల్ డ్రామా లాగా. దయచేసి ఎమోషనల్ డ్రామా అని మాత్రం అనకన్నా. ఎందుకంటే మాకు అలవాటు లేదన్నా. ఇప్పుడు మేము ఏదైనా డైరెక్ట్ గా మాకేంది అనిపిస్తుందో అదే చెప్పేవాళ్ళం. లేనిది చెప్పి ఎమోషనల్ డ్రామా చేసి జగన్ లాగా ఏడుపోకం పెట్టి ఏడ్చి ముద్దులు పెట్టి ఓట్లు వేయించుకున్న రకాలు కాదు మేము. ఫస్ట్ థింగ్. తర్వాత ఏంటంటే ఎవరికైనా ఉప్పు కారం తినేవానికి చిన్న కేసుని అడ్డం పెట్టుకొని, అది పెద్ద కేసు కూడా కాదు, బెయిలబుల్ కేసు సెక్షన్ పెట్టి, నాన్ బెయిలబుల్ స్టేషన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి దాన్ని కావాలనే నాన్ బెయిలబుల్ కేసుగా మార్చి 333 సెక్షన్ కిందికి మార్చి అరెస్ట్ చేసి, అది కూడా ఏంది దారి మధ్యలో ఆపి కిడ్నాప్ చేసి, అంటే ఎవరో కూడా తెలియదు, వచ్చినది ఎవరో కూడా తెలియదు, మధ్యలో ఆపి కారుని ఆపి వేరే కార్లోకి ఎక్కించుకొని పోయి మధ్యలో కూర్చోబెట్టుకొని, అటుపక్క పోలీసు ఇటుపక్క ఒక కానిస్టేబుల్ ఇద్దరు కూర్చొని, వాళ్ళు మఫ్తీలో ఉన్నారు, మాస్కులు వేసుకున్నారు, ఎవరో కూడా తెలియదు, తీసుకుపోయేది ఎక్కడికి తీసుకుపోతామో కూడా తెలియదు. పిస్తల్ ఇక్కడ పెట్టి 2 గంటల సేపు తలకాయ కూడా పైకి ఎత్తనీయకుండా ఇట్లా పెట్టి కూర్చోబెట్టి తీసుకొని పోతే ఎవరికైనా ఉప్పు కారం తిన్నవానికి రోసం రాదన్నా. పిస్తల్ ఇక్కడ పెట్టారని చెప్పేసి మీ బీటెక్ రవి గారు, మీ అన్నగారు చెప్పడం వల్ల మీకు తెలిసింది, కానీ మీరు కల్లారా చూసారా? అంటే మాకేం అవసరం అబద్ధం చెప్పడానికి? వాళ్ళకేం అవసరము? మీ అన్న మర్డర్ చేసినాడా, ఎవరినైనా హరాస్ చేసినారా? అదే కదా మేము అడిగేది. ఏం చేసినాడు బీటెక్ రవి గారు? ఏం చేసినాడు? పులివెందులలో పార్టీ ఆఫీస్ కట్టుకోకూడదా? అంటే మాకంటూ ఆఫీస్ ఉండకూడదా? ఆఫీస్ కడితే జగన్మోహన్ రెడ్డి వచ్చి చూసిపోయిన వారానికి జరిగింది ఇదంతా. అంటే కేవలం మీరు ఆఫీస్ కట్టడం వల్లనే బీటెక్ రవి గారు అరెస్ట్ అయినట్టారా? అంతే. ఎందుకు మీ ఆఫీస్ కట్టుకుంటే, మీ డబ్బులతో మీరు ఆఫీసు, మీ స్థలాలు మీరు కట్టుకుంటే ఎందుకు ఆ చిన్నదానికి? అందుకే కదన్న జగన్మోహన్ రెడ్డిని సైకో అనేది. ఇంకెందుకు అనుకుంటున్నావు? ఇదే రీజను. ఇప్పుడు పులివెందుల్లో కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడే కానీ లేని విధంగా పులివెందుల్లో టీడీపీ పార్టీ ఆఫీస్ మేము కట్టుకున్నాం. అది వచ్చి క్రిస్మస్ కన్నా ముందు వచ్చినాడు, పులివెందులు విజిట్ చేసినాడు. అదే రూట్లో మెయిన్ రోడ్లో ఇంద్రభవనం లాగా మా పార్టీ ఆఫీస్ ఉంది. అది ఎవరి నిధులతో కట్టుకున్నారు? అది మా సొంత నిధులతో కట్టుకున్నాం. మీ సొంత నిధులు? పార్టీ నిధులు, సొంత నిధులతో కట్టుకున్నాం మేము. మేమేమి స్కాములు చేసి ఇవన్నీ తీసుకొచ్చి పెట్టినవి కాదు. పార్టీ నిధులు అందరూ చేసుకొని అందరూ కలిసికట్టుగా చందాలు వేసుకొని కూడా మేము పార్టీ ఆఫీస్ కట్టుకున్నాం. ముఖ్యంగా దాంట్లో
వాసన్న హెల్ప్ చేసినాడు. ఓకే. పార్టీ కడప జిల్లా మన ఎంపీ క్యాండిడేట్ వాసన్న హెల్ప్ చేసినాడు మాకు. అట్లాంటి ఆఫీస్ మేము కట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి చూసిపోయి దాన్ని చూసి తట్టుకోలేక ఇంత మెయిన్ లో ఇంత సెంటర్ లో ఇంత పెద్ద ఆఫీస్ కట్టుకుంటా అంటే మీరు ఏం చేస్తారు, ఎట్లా పర్మిషన్లు ఇచ్చినారు, వీళ్ళని అన్ని వాళ్ళ లోకల్ వాళ్ళ లీడర్స్ ని తిట్టి వెంటనే మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, బీటెక్ రవి అంతేందుకు చూడండి అని చెప్పి ఆర్డర్ చేసి పోయినాడు. అతను పోయిన ఒక వారానికి ఇదంతా జరిగింది. జరిగితే మేమేమన్నా చూస్తా ఊరుకుండాలన్నా? అంటే మేమేం తప్పులు చేసినాం? రాజకీయం చేయొద్దా మేము? ఇదేం ప్రజాస్వామ్యం కాదా? ప్రజాస్వామ్యంలో మేము పార్టీ ఆఫీస్ కట్టుకుంటే కూడా తప్ప? ఇది కేవలం పార్టీ ఆఫీస్ వల్లనే బీటెక్ రవి గారు అరెస్ట్ అవడం జరిగిందంటారు. పార్టీ ఆఫీస్ ఒకటి మెయిన్ ఇంటెన్షన్, అది వచ్చి ఆ రోజు అంటే ట్రిగ్గర్ చేసిన విషయం అది. ట్రిగ్గర్ చేసిన విషయం అది. దానికన్నా ముందు కూడా ఇంత ముందు ఫస్ట్ నుంచి చూసుకుంటా వస్తే 19 నుంచి చూసుకుంటా వస్తే ముఖ్యంగా మెయిన్గా వివేకానంద రెడ్డి మర్డర్ కేసు, దాన్ని నిలబెట్టింది దానికి బేస్ ఇచ్చి నిలబెట్టింది బీటెక్ రవి గారు. దాని తర్వాతనే సునీతమ్మ గారు వాళ్ళ కోర్టుకు పోయి ఇవన్నీ చేయడం జరిగింది. ఆ నుంచే బీటెక్ రవి గారి మీద ఒక వ్యతిరేకత, ఒక కక్ష, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి పెరుగుతూ వచ్చినాయి. ఇంకా పోను పోను పులివెందుల్లో ప్రతి ఊర్లో ప్రతి మండలంలో నాయకులను కార్యకర్తలను విపరీతంగా పెరుగుతూ వచ్చినారు. ముఖ్యంగా యువత కూడా. అందులో మీరు ఎమ్మెల్సీ కూడా కొట్టడము, ఎమ్మెల్సీ రీసెంట్ గా ఎమ్మెల్సీ కూడా గెలవడం జరిగింది. పులివెందుల్లో కూడా బాగా ఓట్లు రావడం జరిగింది ఎమ్మెల్సీ ఎలక్షన్ లో. అదే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా చెప్తా ఒక సంఘటన జరిగింది. లింగాల మండలంలో బూత్ క్యాప్చర్ చేసినారు. అంటే అప్పటికి ఇంకా కక్ష తట్టుకోలేక బీటెక్ రవిని ఏదో చేయాలా అనే ఉద్దేశంతో ఆ రోజు కూడా మొత్తం బూత్ క్యాప్చర్ చేసి దొంగ ఓట్లు గుద్దుకుంటా అంటే మేము ఆ రోజు పోతే, ఆ రోజు పోయింది కూడా ఇట్లా గొడవ అవుతుందని తెలిసే మా గొడవలు అవసరం లేదు, అనవసరంగా గొడవలు పడకూడదు అనే సదుద్దేశంతో బీటెక్ రవి గారు ఆ రోజు కేవలం 4 పోయినాం. ఆ రోజు మేము ఒకటే కారులో 4 పోయినాం. దాంట్లో నేను ఒకరిని కూడా ఉన్నా. పోతే అక్కడ పోయిన వెంటనే కారు దిగిన వెంటనే 100 మంది మా మీద రాళ్ళదాడి చేశారు. అదృష్టవశాత్తు మాకేం జరగలే. ఆ బుద్ధి ఏం జరగకుండా వెంటనే సిఐ గారు తొందరగా స్పందించి మమ్మల్ని అక్కడ నుంచి తీసుకొని వచ్చినారు. తీసుకొని వస్తే మళ్ళీ అక్కడ మేము ఒక 50 నుంచి 100 మంది ఉన్నాం. మళ్ళీ మేము పోయింటే ఖచ్చితంగా అది పెద్ద గొడవ జరిగేది. కానీ జరగకూడదు, ఇట్లా అవసరం లేదు అని చెప్పి బీటెక్ రవి గారు ఆపి ఆ రోజు మేము ఏం జరగకుండా చూసినాడు. ఇప్పుడు బీటెక్ రవి గారు ఈ విధంగా స్పందించడము, ఈ విధంగా అగ్రెసివ్గా మాట్లాడడము, మీసాలు తిప్పడం, తొడగొట్టడానికి కారణం బయట వినిపించే మాట ఏంటి అంటే, కేవలం ఏదైతే పాదయాత్రలో లోకేష్ గారు అందరి ముందట, పులివెందుల ప్రజల ముందట చివాట్లు పెట్టడము, మీ అన్నగారు బీటెక్ రవి గారిని ఏం పని చేస్తున్నావు అది అని చెప్పేసి చివాట్లు పెట్టడం వల్ల అగ్రెసివ్గా, అంటే ఆ ఇంపాక్ట్, ఆ బాధ తట్టుకోలేక మనం కూడా ఏదో యాక్టివ్గా ఉండాలని చెప్పేసి ఇదంతా సినిమా పిక్చర్ జరుగుతుంది అన్న. ఇది మీరు అడిగే చాలా కామెడీగా ఉందన్న. ఇప్పుడు మీరు చెప్పేది కూడా చాలా రాష్ట్రంలోనే మీరు చెప్పేది కూడా చాలా కామెడీగా ఉంది. ఇల్లు అయినచ్చు కానీ నేను చెప్పేది ఒక విషయం, ఒక మాట వినండి. ఇప్పుడు రాష్ట్రంలోనే బాగా పనిచేసే నాయకులలో బీటెక్ రవి గారు ఒకరు. ఆ రోజు చివాట్లు తినది నిజం కాదా? చివాట్లు తినడం ఏంది? చివాట్లు కాదు ఆ రోజు, చివాట్లు తినడం కాదు జరిగింది ఆ రోజు. ప్రతి ఒక్కరికి కార్యకర్తలకు ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు. ఇంతవరకు పులివెందుల్లో గ్రాఫ్ ఎప్పుడూ తగ్గుతానే వచ్చింది. అంటే 2019 వరకు 2019 వరకు కూడా మీ గ్రాఫ్ తగ్గుతానే వచ్చింది, కానీ ఎప్పుడే కానీ పెరగలే. ఈసారైనా మీకు నాయకత్వం మార్చినాము, ఈసారైనా మీరు దాన్ని చేంజ్ చేసి చూపియండి అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు. అంతే తప్పితే బీటెక్ రవి గారిని ఏందో అనడం, ఏందో అన్నారనేది మాత్రము చాలా తప్పు. ఇది కేవలం వాళ్ళ ప్రొపగాండా. అది మహా న్యూస్ లోనే వచ్చింది, అది మీ ఛానల్లోనే వచ్చింది. మహా న్యూస్ లో ఏం రాలేదు. మహా న్యూస్ మా ఛానల్ ఎందుకు అవుతుంది? మీ టీడీపీ ఛానల్ కదా? టీడీపీ ఛానల్ కడప జిల్లాలో టీడీపీకి వెనక పడడం కారణము కార్యకర్తలు కాదు, కార్యకర్తల్లో బలం ఉంది, కేవలం లీడర్ల ఆధిపత్య పోరు. ఉదాహరణకి చూసుకుంటే బీటెక్ రవి వర్సెస్ ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి ఉందా లేదా ఇంటర్నల్ పోర్?
ఇంటర్నల్ వార్ అయితే ఉందా లేదా? ఇంటర్నల్ వారు ఏ పార్టీలో అయినా ఉంటుందన్న. ఆ పార్టీ గురించి ఇచ్చిపెట్టి నేను అనేది కేవలము ఉదాహరణకు చూసుకుంటే సరే ఇంటర్నల్ వార్ అంటున్నారు కదా. నేను ఒక మాట చెప్తాను ఫినిష్. ఇగో కడప జిల్లాకు వచ్చేసరికి మాధవి గారు, ఇంకొక లేడీ, ఒక 4-5 ఆస్పిరెంట్. పొద్దుటూరుకు వచ్చేసరికి 5 మంది ఆస్పిరెంట్స్. ఒకరు ఎదుగుతుంటే ఇంకొకరు గుంజడం. ప్రతి కాన్ఫరెన్స్ లో ఆశా వాళ్ళ రాయచోటి కాన్ఫరెన్స్ కోసం సేమ్. సో మీ కాన్ఫరెన్స్ లో కూడా మీరు పులివెందులకు వచ్చేసరికి రాజగోపాల్ రెడ్డి వర్సెస్ బీటెక్ రవి, అవునా కాదు? ఓపెన్ గా కుల్లం ముందు చెప్పండి. ముందు ఒక విషయం చెప్తా. మీరు చక్కగా లేనప్పుడు వల్ల రాజగోపాల్ రెడ్డి కాదు, రామ్ గోపాల్ రెడ్డి. సారీ, రామ్ గోపాల్ రెడ్డి. మీరు అంటున్నారు ఇంటర్నల్ పాలిటిక్స్ ఇంకోటి అని చెప్పి. ఒకవేళ నిజంగానే ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటే ఇంతవరకు ఎప్పుడే గానీ పులివెందుల్లో అన్ని బూతులు నిలబెట్టుకోలే. ఎప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మేము ఈసారి బీటెక్ రవి గారు ప్రతి బూత్ లో ఏజెంట్లు ముచ్చబెట్టి ప్రతి బూత్ లో నిలబెట్టినాడు. ఒక్క లింగాల మండలం ఒక్కటి వాళ్ళు క్యాప్చర్ చేసినారు. అది కూడా మా వాళ్ళు అక్కడ ఉండి అప్పుడు కూడా లోపల ఉన్నారు మా ఏజెంట్లు. అయినా కూడా పులివెందుల్లో ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అంటే దీనికి అర్థమైంది, ఇంటర్నల్ పాలిటిక్స్ ఉంటే చేతులు ఎత్తేసిండు కదా ఆ రోజే. ఇప్పుడు రామ్ గోపాల్ రెడ్డి గెలవకూడదు అని బీటెక్ రవి గారు రామ్ గోపాల్ రెడ్డి గెలవడం కారణము బీటెక్ రవి అంటారా? వన్ ఆఫ్ ద రీజన్స్, ఐఎమ్ డామ్ షూర్ ఆఫ్ దట్. వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ బీటెక్ రవి. ఎందుకంటే పులివెందుల్లోనే ఆయన స్ట్రాంగ్ హోల్డ్ ఇచ్చినాడు. పులివెందుల్లోనే మేము స్ట్రాంగ్ హోల్డ్ ఇచ్చినాం ఆయనకి. ప్రతి బూత్ మేము నిలబెట్టినాం కాబట్టే ఆయన గెలవగలిగినాడు. ఓకే సరే, ఇప్పుడు కడప జిల్లాలో పులివెందుల పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మీరు సొంతంగా మీ కష్టంతో మీరు ఆఫీస్ కట్టుకున్నారు, చేస్తున్నారు. మరి తెలియని భయం ఒకటి మీకు ఏర్పడింది. ఆ ఏర్పడిన భయంలోనే మీరు ఒక మాట అన్నారు, రాజారెడ్డి గారు సత్పుతనే సంపబడ్డాడు తప్ప హార్ట్ అటాక్ రాదు అని చెప్పేసి అన్నారు. అంటే దానిపై మీ జస్టిఫికేషన్ మీరు ఏమిస్తారు అన్న? భయం మాకు ఎప్పుడు భయం అనేది లేదన్న. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా ఇంట్లో ఆడవాళ్ళు కూడా భయపడ్డంలే. ఏం వాళ్ళకి దిగితే మనకు దిగదా అంటున్నారు. భయం అనేది మేము ఎప్పుడు భయపడమన్నా. భయపడింటే ఇంత దూరం రాము కూడా. భయపడింటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి బీటెక్ రవి అనే వ్యక్తికి ఎంత భయపడుతున్నాడో మాకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు బీటెక్ రవి గారు భయపడుతున్నారు. అవును. ఈరోజు మొన్న రీసెంట్గా 1 వీక్ బ్యాక్ జగన్మోహన్ రెడ్డి తన సొంత మండలానికి, సింహాద్రిపురం మండలానికి వస్తే కనీసం పట్టుమని 1000 మంది కూడా లేరు. నమ్ముతారా ఈ విషయం మీరు? ఉన్నాయా ఫోటోగ్రాఫ్స్ మీ దగ్గర? 100% మీకు ఇస్తా, నేను చూపించాలి. మీరు చూపించాలా కూడా. అంటే మీరు ఏదో వేగ్గా అంటున్నారా? వేగ్గా నేను ప్రూఫ్స్ ఇస్తా మీకు, వీడియోలు ఫోటోలతో సహా ఇస్తా నేను. తన సొంత మండలంలో, సింహాద్రిపురం మండలంలో జగన్మోహన్ రెడ్డి వస్తే 2000 నుంచి 3000 మంది పోలీసులు, 1000 మంది జనాలు ఉన్నారు. ఇంకా దీనికి ఏంది మీ సమాధానం? మీరు చెప్పండి. ఇంకా ఎంత వ్యతిరేకత ఉందో జగన్మోహన్ రెడ్డి మీద, అంటే జనాలు ఎంత వ్యతిరేకంగా అతని మీద ఉన్నారో మీరు ఆలోచించండి. ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చిందని కూడా చెప్తాను నేను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే పులివెందులకు ఏమో జరుగుతుంది, పులివెందులు అంతా సస్యశ్యామలం చేస్తాడు అని నమ్మి పులివెందుల ప్రజలు 90,000 పైన చిలుకు ఓటులతో జగన్మోహన్ రెడ్డిని గెలిపించినారు. అయితే ఆయన చేసింది ఏంది? పులివెందులకు ఒక్క ఫ్యాక్టరీ తీసుకురాలే. రైతులకు తెలుగుదేశం ప్రభుత్వంలో 90% సబ్సిడీ ఉన్నింది. డ్రిప్ సబ్సిడీ కానీ, అగ్రికల్చర్ సంబంధించిన సబ్సిడీలు కానీ, ట్రాక్టర్ సబ్సిడీలు కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇంతవరకు అతను అధికారంలోకి వచ్చినాక ఇంతవరకు ఒక్క డ్రిప్ కూడా సబ్సిడీలో ఇవ్వలే. అంటే ఆ రోజు చీని చెట్లు మాకు బాగా ఉంటాయి. అంటే మా మండలంలో కొన్ని 2-3 మండలాల్లో చీని చెట్లు ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఆ చీనీ చెట్లు 2014 ముందు, అంటే 2014 ముందు చచ్చిపోయే స్టేజ్లో ఉంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక మిగిలిపోయి ఉన్న పనులన్నీ పూర్తి చేసి పులివెందులకు కూడా నీళ్ళు ఇచ్చినాడు. నీళ్ళు ఇస్తే అప్పటికప్పుడు చెట్లు బతికినాయి, చెట్లు బతికించుకున్నారు. అయినా కూడా రైతులు జగన్మోహన్ రెడ్డి వస్తే ఇంకా ఏమో చేస్తారు, ఏమో చేస్తాడు, ఇంకా ఎక్కువ ఇస్తాడు అనే ఉద్దేశంతో అతని ఓట్లేస్తే ఇంతవరకు అసలు ఆ దిక్కు కూడా చూసిన పాపాలు పోలే. ఇప్పుడు సరే జగన్మోహన్ రెడ్డి వచ్చి చూసిపోయినాడు కదా, వచ్చి పార్టీ ఆఫీస్ చూసి
పార్టీ ఆఫీస్ ఇంతగా కట్టుకున్నాడు, దీన్ని ఏదో చేయాలని చెప్పి విన్నాడు. అదే రోడ్డుకు ఆ పక్క ఈ పక్క బీడ్ చేనులు ఉన్నాయి, వానలు పడక ఇంతవరకు ఇత్తనాలు వేసుకోక బీడ్ చేనులు ఉన్నాయి. దానిలో మీద కూడా అది కూడా చూసి చర్యలు తీసుకోవాలి కదా అతను. రైతులు ఏమి ఇబ్బందులు పడుతున్నారు, వానాలు లేవు, ఎట్లా చేయాలా, దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి. ఎందుకు తీసుకోలే? తన సొంత మండలంలో సొంత కార్యకర్తల్లోనే అసమర్థి ఉంది. పోయి డైరెక్ట్గా అడిగినారు జగన్మోహన్ రెడ్డిని, నువ్వేమో నీ టార్గెట్ రీచ్ అయినావు, నువ్వు బాగున్నావు, లక్షల కోట్లు సంపాదించుకుంటున్నావు, మా పరిస్థితి ఏంది, మేము వర్కులు చేసిన వర్కులు బిల్లులు కూడా మాకు రావడంలే అని డైరెక్ట్గా అడిగే పరిస్థితి ఉంది. ఇప్పుడు కడప జిల్లాలోనే హాట్ టాపిక్, హాట్ లీడర్ అంటే బీటెక్ రవి గారు. ఇంతకు మీరు గోల్ రీచ్ అయినారా? అంటే మీరు ఏదైతే అనుకున్నారో మాస్ పబ్లిక్కి కనెక్ట్ కావాలి, మాస్ పీపుల్కి రావాలి అన్న, మా గోలు పులివెందుల్లో పసుపు జెండా ఎగిరేయాలా. అది కళలో కూడా కాదనుకుంటా. ఎందుకంటే ఇటు వివేక్ మర్డర్ కేసులో అసలు నిందితుడు ఎవరు అరెస్ట్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు కాదు, పక్కన పెడితే పులివెందుల మీరు పసుపు జెండా ఎగిరేయారు. వాస్తవం. ఎందుకు అరెస్ట్ గారన్న, ఆల్రెడీ A7 A8 వరకు తన సొంత కుటుంబ సభ్యులే ఉన్నారు. అంటే ఆల్రెడీ A8గా అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఇంకా అరెస్ట్ కాకపోవడానికి ఏముంది, ఆడు బెయిల్ తెచ్చుకొని ఉన్నాడు. అతను బెయిల్ క్యాన్సిల్ అయితే లోపలికి పోతాడు. ఈజ్ అక్యూజ్డ్ నెంబర్ 8. మొత్తానికి కడప జిల్లాలో ఎన్ని సీట్లు కొడబోతున్నారు మీరు? నా అంచనా ప్రకారం ఉమ్మడి కడప జిల్లాలో నా అంచనా ప్రకారం 6 సీట్లు మేము కొట్టగలుగుతాం. ఏవి ఒకసారి చెప్పగలుగుతావా? జమ్మలమడుగు, కమలాపురం, రాయచోటి, రాజంపేట, కోడూరు, బద్వేలు అండ్ పులివెందుల కూడా. పులివెందుల లాస్ట్లో అయిపోలేదు ఎందుకు? ఫస్ట్ పులివెందులు చెప్పాలి కదా. ఇప్పుడు పులివెందులు వాడే నేను పులివెందుల వాసిగా పులివెందుల ఫస్ట్ చెప్తే ఏమంటుంది అని లాస్ట్ లో చెప్పలేదు. అంటే మీకు డౌట్ తోటి మీరు చెప్పించాను. అది తర్వాత మాట్లాడదాం. డౌట్ ఉందా లేదా, గెలుస్తామా లేదా అనేది తర్వాత చెప్తాం. అందుకే కదా భయంతో మీరు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తితో పొత్తులో జనసేనతో పోతున్నారు. ఎప్పుడు మీరు సింగిల్ గా మీరు కంటెస్ట్ చేయారా? 2014లో ఇదే పవన్ కళ్యాణ్తో వాడుకుని అధికారంలోకి వచ్చినారు. 2018లో సింగిల్ పోయిన ఓడిపోయారు. ఈసారి అదే భయంతో 2023లో వచ్చే ఎలక్షన్స్లో 2024 ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్తో పొత్తుతో వెళ్తున్నారు. ఏం సింగిల్గా కంటెస్ట్ చేసే దమ్ము ధైర్యం ఈ టీడీపీ పార్టీకి ఉండదా? సింగిల్గా కంటెస్ట్ చేస్తున్నారు, సింగిల్గా కంటెస్ట్ చేయట్లేదు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఒక రాక్షసుడు ఉన్నప్పుడు ఇటు పక్క ఇప్పుడు సింపుల్గా ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ విషయంగా చెప్తాను నేను. ఇప్పుడు మన బాడీలో ఒక వైరస్ వచ్చింటుంది. ఆ వైరస్ను అంతమొందించడానికి యాంటీబయోటిక్స్ అని ఇస్తారు డాక్టర్స్. అంటే ఒక కోర్స్ ఇస్తారు, అంటే 3-4 డేస్ 5 డేస్ కంపల్సరీగా టాబ్లెట్స్ వేసుకోవాలా. అంటే మనకు తగ్గింది కదా అని చెప్పి దాన్ని 4 రోజులు 3 రోజులు వేసుకొని ఆపేస్తే ఆ వైరస్ మళ్ళీ వస్తుంది. అంటే ఈసారి ఇంకా స్ట్రాంగ్గా వస్తుంది. అందుకే అతను ఆ వైరస్ను పూర్తిగా అంతమొందించాలంటే అన్ని శక్తులు ఏకం కావాలా. చంద్రబాబు నాయుడు ఒక శక్తి సరిపోదంటారా? అన్ని శక్తులు ఏకమై పూర్తిగా చంపేయాలని మేము అంటున్నాం. మీ చెల్లె డాక్టర్ అని చెప్పేసి డాక్టర్ నీతులు చెప్తున్నావు. నాకు ఎగ్జాంపుల్ అందరికీ అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే మీరు వైరస్ ఏమో జగన్మోహన్ రెడ్డి అంటారు, అవును, శక్తిలో మీరు అంటారు, వాళ్ళ కంపేర్ చేసుకున్నారులే. అంటే ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్తో పొత్తు విషయానికి వస్తే రేపు మీరు ఇప్పుడు పులివెందుల సీట్ సాక్రిఫైస్ చేయాలనుకో చేస్తారా? అవసరం. ఇప్పుడు అనవసరమైన విషయాలు ఎందుకు చెప్తా అన్న. ఇప్పుడు పులివెందుల్లో జనసేనకి ఏం లేదు, టీడీపీ ఉంది ఆడ. కడప రాయలసీమలో లేదు, మరి ఎందుకు మీరు తహతాలా ఆడుతున్నారు? మరి ఏం రాయలసీమలో ఏం లేదు, జనసేన ఉందా? జనసేన అనేది ఇప్పుడు జనసేన ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు అంటే వ్యతిరేక ఓట్లు కూడా చీలకూడదు. నేను చెప్పిన ఎగ్జాంపుల్ అదే. చిన్న ఛాన్స్, చిన్న అవకాశం కూడా ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చి పొరపాటున ఏదైనా జరిగితే వ్యతిరేక ఓట్లు చీలి పొరపాటున ఏదైనా జరిగితే రేపు పొద్దున రాష్ట్రానికే నష్టం వస్తుంది అని చెప్పి అనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో తనే వచ్చి, అంటే మేము కష్టకాలంలో ఉన్నప్పుడు తనే వచ్చి మీ నాయకుడిని ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటున్నాడు. ఆయన మాత్రం ముఖ్యమంత్రి కాడు. అది ఆయన పర్సనల్ థింగ్. అదే చెప్తున్నా కదా, జన సైనిక్స్ అట్లాంటి లీడర్షిప్ చాలా తక్కువ ఉంటుంది. అదే జన సైనికులు ఎప్పుడు పక్కన వాళ్ళని గెలిపిస్తుంటూ ఉండాలి, పక్కన వాళ్ళు జెండా మూస్తూ ఉండాలి. కానీ ఆయన వాళ్ళ అధ్యక్షుడు మాత్రం ముఖ్యమంత్రి నీడ్ ఆఫ్ ది అవర్ ఏదైతే ఉంటుందో అదే సీఎం ఇవాళ ఉంటది, సీఎం ఇవాళకే ఉంటది. ఓపెన్ అది తర్వాత డిసైడ్ అవుతుంది, ఇప్పుడు చెప్పేది కాదు కదా. అది లోకేష్ ఆల్రెడీ డిసైడ్ చేసేసినారు కదా ఏమని. డెఫినెట్లీ అల్టిమేట్ చంద్రబాబు నాయుడు ఇస్ సీఎం అని చెప్పినారు. డిప్యూటీ సీఎం ఎవరు అంటే ఇట్ విల్ డిసైడ్. 10 మందిలో 7 మంది చంద్రబాబు నాయుడు గారే సీఎం కావాలి. జగన్మోహన్ రెడ్డి మొగోళ్ళలాగా
ఒంటరిగా పోతున్నాడు. మరి మీరు మొగల్లాగా ఒంటరిగా పోలేరా? అవన్నీ ఏం పడిందన్న, చేసుకోవను, పోటీ చేసుకోవను, మాతో ఏం పడిందన్న? మీరు సింహాలు, మీరు మొగోళ్ళు, మీ కథ కదా. మాతో ఏం పడింది? మేము ఎంతమందితో వచ్చే మీకేమి, మేమేం చేసుకుంటే మీకేమి? భయపడి వస్తున్నారా? మీరు భయపడతారు, అందుకే ప్రతిసారి ఈ మాట మాట్లాడతారు. మీకు భయం లేకుంటే డైరెక్ట్ గా పోటీ చేసుకోండి, ఇంకా మాతో ఏం పడింది మీకు? ఇప్పుడు మీరు సింహాలు, మీరు మొగోళ్ళు, ఇది కదా పెద్ద చరిత్ర కదా మీదంతా. మీరు పోటీ చేసుకొని గెలిచండి, ప్రజలు ఓట్లు వేస్తే గెలుచారు, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాము, దానికి డిస్కషన్ ఎందుకు అంట నేను. ఓకే, ఇప్పుడు మెయిన్ టాపిక్ వస్తున్నాం. పీకే అనే వ్యక్తి ఇప్పుడు మీకు స్ట్రాటజీకి సంబంధించిన ఒక వ్యక్తి, ఈజ్ వర్కింగ్ ఫర్ టీడీపీ పార్టీ. ఇదే పీకేని ప్రశాంత్ కిషోర్ గారిని వెన్ ఈజ్ వర్కింగ్ ఫర్ వైఎస్ఆర్సీపీ పార్టీ, ఇదే పీకేని పట్టుకొని మీరు మీ చంద్రబాబు నాయుడు గారు, విత్ ప్రూఫ్స్ ఐ విల్ షో ఆడియో వీడియో ఆల్సో, ఒక బీహార్ నుంచి వచ్చిన ఒక 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 దొంగనో అదో మాట మాట్లాడు, ఒక బీహార్ నుంచి వచ్చిన ఒకరిని తీసుకొచ్చి, ఒక ఉన్మాదిని తీసుకొచ్చి, ఒక ఉగ్రవాదిని తీసుకొచ్చి పార్టీకి పని చేపిస్తున్నారు, ఆ పార్టీని గెలిచేలాగా ప్రాసెస్ చేస్తుంటారు. అదే ఉన్మాది, అదే పీకేని పట్టుకొచ్చి మరి మీరు పని చేయించుకుంటలేరా? మీకు కొంచెం మేము పని చేయించుకుంటానని ఎవరు చెప్పినారు? కనబడుతుంది కదా లోకేష్ ఆయన. పీకే మీకు తెలియని విషయం అదే, పీకే గారు పని చేయట్లేదు. పీకే గారు జస్ట్ వచ్చి లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కలిసినారు. దానికన్నా ఇంకో విషయం మీరు తెలుసుకోవాలా. అదే పీకే గారు, ప్రశాంత్ కిషోర్ గారు, నేను జగన్మోహన్ రెడ్డిని గెలిపించి తప్పు చేసిన అని పబ్లిక్ గా మాట్లాడడం కూడా జరిగింది. ఉందా వీడియో? మీకు చూపిస్తా నేను, ఇప్పుడు చూపించే 100% చూపిస్తా నేను. చూపిస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి? చూపిస్తే మీరు ఏం చేస్తారు? మీరు ఫస్ట్ చూపియండి, ఆ మాట మీరు నిజంగా చూపించండి. చూపిస్తాను. कंट्री डिलाइट में कई बार ना मुझे बहुत अमेजिंग फ्लैश डील्स एंड कॉम्बो डील्स मिलते हैं और జగన్ సలహాదారు ప్రశాంత్ కిషోర్ సూచిస్తున్నారు. As a society, I think we would be doing great injustice and we wouldn't be who we are if we deviate from welfareism. What example you quoted is in Andhra. That's like taking it a little too far. You can distribute wealth only if you create some. So a state must create an environment so that society creates more wealth. So as a society, I think we would be doing great injustice and we wouldn't be who we are if we deviate from welfareism. What example you quoted is in Andhra. సరిపోతుందా? ఇంకా ఏమన్నా చూపించాలన్నా? ఏం క్లారిటీగా చెప్పినట్టు, ఏదైనా ఒక ప్రభుత్వం అనేది డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు, వెల్ఫేర్ చేయొచ్చు, ఇన్ ద సేమ్ టైం రీసోర్సెస్ కూడా క్రియేట్ చేయాలా. దానికి ఎగ్జాంపుల్ ఆంధ్రానే. ఇట్లా చేసుకుంటా పోతే ఎప్పటికైనా ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఆ మాట జస్ట్ సలహా ఇచ్చాడు తప్ప లేదు, అది కూడా ఉంది. నేను చెప్తున్నా, అదే దమ్ముగా ధైర్యంగా చెప్తున్నా కలిసి పనిచేస్తారని ప్రశాంత్ కిషోర్ తోటి, ఐపాక్ టీమ్ తోటి మీరు పనిచేస్తారు. అది వాళ్ళ నిర్ణయం తీసుకుంటారన్న. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న నిర్ణయం తీసుకుంటారు. ఎంత ఇప్పుడు మీరు, నేను ఒక మాట అంటాను, మీరు ప్రజల మధ్యలోనే సభలోనే మీరు పీకే ప్రశాంత్ కిషోర్ గారిని తిడతారు, ఉగ్రవాది అంటారు, బీహార్ నుంచి వచ్చిన దొంగ అంటారు. అదే వాళ్ళతోటి మళ్ళీ మీరు ఎట్లా టై అప్ అవుతారు? అదే పబ్లిక్ లో ఎట్లా అవుతుంటారు? అంటే జనాలు ఎట్లా నమ్మే పరిస్థితి ఉందా? ఇప్పుడు మీకు గెలిపే ఇంపార్టెంట్ కాదు, గెలవడమే ఇంపార్టెంట్ కాబట్టి మొన్నటి వరకు ఇద్దరి మధ్య ఉప్పు నీరు లేకుండా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి యాడ్ అయినారు, మళ్ళీ ఇది అయిపోయినారు. కానీ మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి తన సొంత చిన్నాయన తనే చంపుకొని బయటకు వచ్చి, అది మీరు చెప్పకండి, బయటకు వచ్చి ఏం చెప్పినాడు తెలుసా మీకు? చంద్రబాబు నాయుడు చంపినాడు, చంద్రబాబు నాయుడు చంపించినాడు అని దొంగ ఏడుపులు ఏడ్చి ప్రజలను నమ్మించి మోసం చేసి ఓట్లు వేసుకొని గెలిచినాడు, అధికారంలోకి వచ్చినాడు. తన సొంత చిన్నాయనే చంపి. అట్లాంటి నీచమైన పనులు మేమేం చేయడం లేదే. అతను ఒక పొలిటికల్ అనాలిసిస్టు, అతని ప్రొఫెషన్ అది. ఒకవేళ ఏదైనా అవసరం అయితే అతని హెల్ప్ కూడా తీసుకుంటాము, దాంట్లో తప్పే ఉంది అంటారు. నేను మేమైతే సొంత మనుషుల్ని కూడా చంపుకొని ఆ శవ రాజకీయాలు, ఆ నీచ రాజకీయాలు అయితే మేము చేయడం లేదు కదా. ఏనా అంత నీచమైన రాజకీయం అయితే మేము చేయడం లేదు కదా. సొంత చెల్లిని మోసం చేసి న్యాయం కోసం పోయి అడిగితే కూడా
ఏమవుతుంది అయితే ఇంకో కేసు అవుతుంది అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి నీచమైన చండాలమైన రాజకీయం మేమేం చేయడం లేదు కదా. మొన్నటి వరకు సునీతమ్మని అంటే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల్ని మీ పార్టీలో జాయిన్ చేసే ప్రాసెస్లో మీరు ఉండే, ఇప్పుడు అది మిస్ఫైర్ అయిందని చెప్పేసి షర్మిలమ్మని మీరేమైనా పార్టీలో జాయిన్ చేయించుకుంటున్నారా? ఎందుకంటే ఎప్పుడు లేని క్రిస్మస్ విషెస్ కానీ క్రిస్మస్ గిఫ్ట్స్ కానీ లోకేష్ గారికి పంపడము, అది మీరు ట్విట్టర్లో పెట్టడము, అంటే ఏ విధంగా చూసుకోవచ్చు అది? అన్న ఇప్పుడు ఏది ఏమొచ్చినా కూడా అన్నీ ఇంత పర్టికులర్గా ఆన్ స్క్రీన్ జరిగినంత వరకు అన్నీ ఊహాగానేలే కదా. ఎవడికి ఇష్టం వచ్చినది వాడు మాట్లాడుకుంటుంటాడు. జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గారికి విషెస్ చెప్పింటాడు, బర్త్డే విషెస్ చెప్పినాడు. లోకేష్ అన్న కంటే చెప్పలేదేమో నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారికి కూడా బర్త్డే విషెస్ చెప్పినాడు. అంటే వాళ్ళిద్దరు ఒకటే అన్నట్ట. అంటే ఎప్పుడు క్రిస్మస్ గిఫ్ట్స్ పంపలేంది దానికేముందన్న. ఇప్పుడు షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి అంటే ఏందనేది నిజ స్వరూపం తెలిసిపోయింది. ఆయన జగన్మోహన్ రెడ్డి అంటే ఏంది, రాష్ట్రానికి ఏం అన్యాయం చేస్తున్నాడు అనేది తెలిసిపోయింది. ఇటుపక్క లోకేష్ అన్న అంటే ఏందనేది కూడా ఆమెకు తెలిసిపోయింది. కాబట్టి ఆ సానుభూతితో ఆ సాఫ్ట్ కార్నర్తో చెప్పిండొచ్చు విషెస్, దాంట్లో తప్పేముంది. అందరినీ ఏకం చేస్తున్నారు, వెరీ గుడ్. అంటే మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి ఓటమి కావాలని చెప్పేసి మీరు అందరి ప్రతిపక్షమైన జనసేన కానీ రేపు సిపిఐ అన్ని ఈవెన్ షర్మిలమ్మ గారితో కూడా మంచి ర్యాపో రిలేషన్షిప్ హెల్తీ పాలిటిక్ రిలేషన్ మెయింటైన్ చేస్తారు. కానీ ఎందుకు కళ్యాణ్ రామ్ కానీ జూనియర్ ఎన్టీఆర్ గారిని మీరు కలుపుకొని పోవడం లేదు? ఎవరు ఎందుకు కలుపుకొని పోవట్లేదన్నా? వాళ్ళు ఎందుకు? మీకు మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు యావత్ ప్రపంచము సంఘీభావం తెలిపినారు. కొంతమంది ర్యాలీలు చేసినారు, కొన్ని రస్తారోకలు చేసినారు, ట్విట్టర్లు పెట్టినారు, ఏడిచినారు. ఇన్క్లూడింగ్ రజనీకాంత్ గారు కూడా అరెస్ట్ని తీవ్రంగా ఖండించినారు. మోడీ గారు, బీజేపీ పార్టీలకు అతీతంగా. కానీ జూనియర్ ఎన్టీఆర్ సొంత మేనమామనే అరెస్ట్ అయితే ఎందుకు దాన్ని ఖండించలేకపోయినారు? ఎందుకు కళ్యాణ మాట్లాడలేకపోయినారు? మీరు ఇంట్లోనే మీరు సరిగా మీరు అది ఆయన అడగాలన్నా. మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాము? మీరేం తప్పు చేస్తే కదా వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టేసింది. ఏం తప్పు చేసినారన్నా? తప్పు చేస్తే కాదు. 2009లో వాడుకున్నారు, పక్కన పెట్టేసినారు. హరికృష్ణ గారిని అట్లే వాడుకున్నారు, పక్కన పెట్టేసినారు. అది వాళ్ళకి గుర్తొచ్చిండేమో. ఇప్పుడు కూడా ఎలక్షన్స్ వస్తే మాత్రం మీకు ప్రేమలు పుడతాయి కదా చంద్రబాబు నాయుడు గారికి. అన్న 2009లో జూనియర్ ఎన్టీఆర్ గారికి చంద్రబాబు నాయుడు పక్కన కుర్చీ వేసినాడన్న. తర్వాత పక్కన వాడుకొని వదిలేశారని మీరు 2014లో మాత్రం అవసరానికి గుర్తు చేసినాడు. 2014 వచ్చేసరికి అసలు సభకి ఇన్విటేషన్ ఇచ్చినారా? మొన్న దాని ఫంక్షన్కి ఇన్విటేషన్ ఇచ్చినారా? ఇన్విటేషన్ ఎందుకు ఇవ్వలేదన్న? ఇన్విటేషన్ ఇచ్చినారు, కానీ ఆయన బిజీగా ఉండి ఆయన రాలేదు. కేవలం లోకేష్ గారుకి అడ్డంగా ఉన్నాడని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారిని మీరు దూరం పెట్టట్లేదా? లోకేష్ గారు ఆహ్వానించడం ఏంది? నేను ఒక మాట చెప్తా. లోకేష్ గారు మీరు రాజకీయాలు వస్తే మేము ఆహ్వానిస్తా, మేము రాజకీయాలు వస్తే అని ఒక నిండు సభలో, ఒక యువగలంలో ఒక సభలో తను చెప్పడం ఇది. అసలు లోకేష్ ఎవరు ఆహ్వానించడానికి? పార్టీ. అదే కదా చెప్పేది, అదే కదా అందరు చెప్పేది కూడా. అతన్ని ఆహ్వానించాల్సిన అవసరం ఏముంది ఎవరికైనా? తన పార్టీ, తన సొంత పార్టీ, తన తాత పార్టీ, అన్ని హక్కులు. లోకేష్ అన్నకి ఎన్ని హక్కులు ఉన్నాయో అతనికి కూడా అన్ని హక్కులు ఉంటాయి కదా. ఎందుకు స్పందించలేకపోతున్నాడు? అది ఆ క్వశ్చన్ ఆయన అడగాల. ఏమై ఉండొచ్చు మిమ్మల్ని అడుగుతున్నా. ఏమై ఉండొచ్చు, వాళ్ళ ఇంటర్నల్ గా ఏమంటుందో నాకెట్ట తెలుస్తుంది? నాకు తెలిసినంత వరకు అయితే ఏం లేదు. ఆయన కెరియర్ లో పీక్స్ లో ఉన్నాడు. సినిమా కెరియర్ లో ఆయన పీక్స్ లో ఉన్నాడు. ఇప్పుడు ఏపీలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కాదు. లేదు, కుటుంబంతో చర్చించి రీజన్ గా కళ్యాణ్ రామ్ గారు ఒక మాట అన్నారు. కుటుంబంతో చర్చించి విల్ టేక్ ద డెసిషన్, సపోర్ట్ చేయాలా వద్దా అని ఒక మాట అన్నారు. అది వాళ్ళ డెసిషన్స్, వాళ్ళ ఇంటర్నల్ వాళ్ళు మాట్లాడుకుంటారు. దాంట్లో మనము ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జగన్ షర్మిల మధ్య కూడా డిస్టర్బెన్స్ ఉంది నా. జగన్ షర్మిల మధ్యలో ఇప్పుడు ఎడుపుల బాయికి పోతే ఎప్పుడు కలిసిపోయే వాళ్ళు ఇప్పుడు ఎందుకు విడివిడిగా పోతున్నారు అంటే ఏం చెప్తావు నువ్వు దానికి సమాధానం? అది వాళ్ళ ఇంటర్నల్. మరి నేను చెప్పేది అదే. ఇది ఇంటర్నల్ వాళ్ళ ఇంటర్నల్ సమస్యలు అవి. మనం ఎందుకు దాంట్లో ఎంటర్ కావాలా? అంటే మీ పార్టీ అధినాయకుడు కదా, మీ పార్టీ అధినాయకు సంబంధించి ఎవరికైనా అంతే కదన్నా, ఎవరికైనా అంతే కదా. ఇప్పుడు అది కూడా టాపికే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి లోపల ఉంటే షర్మిల గారు పాదయాత్ర చేసి వాళ్ళ అన్న కోసం ఎంతో పని చేసింది. అంటే ఆయన కూడా వాడుకొని వదిలేసినాడా షర్మిలని? సరే,
ఇది పక్కన పెడితే పులివెందుల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు అంటే దాంట్లో డౌట్ ఏందన్నా, నువ్వు అడిగేది బాగుంది. ఇది ఏదో డౌట్ ఎందుకు వచ్చిందంటే రామాయణం అంతా ఇని రావణికి సీత ఏమైతుంది అన్నట్టుంది నువ్వు అడిగేది. అది నువ్వు పాత సామెతలు బాగా వాడుతున్నావు. ఆ, పులివెందుల సతీష్ రెడ్డి, వేంపల్లికి సంబంధించిన సతీష్ రెడ్డి కూడా పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు. దానికి మీ టీడీపీ పార్టీ సంప్రదింపులు జరిపినారు. అన్న పార్టీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామన్నా. ఎమ్మెల్యే టికెట్ కూడా సతీష్ అన్న 25 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసినాడు. పులివెందుల్లో ఒంటరి పోరాటం చేసినాడు. ఆయన పరిస్థితుల ప్రభావం వల్ల పార్టీకి రాజీనామా చేసి పోయినాడు. ఆయన మీద ఎవరికీ వ్యతిరేకత లేదు. కార్యకర్తల్లో ఇప్పటికీ ఆయన మీద సానుభూతి ఉంది. మాకు ఎటువంటి ఆయనతో మంచి సంబంధాలే ఉన్నాయి. ఆయన పోటీ చేసిన ప్రతిసారి బీటెక్ రవి గారు కావచ్చు, మా నాన్న కావచ్చు, ఆయనకు కూడా పనిచేసినారు. అట్లాంటి వ్యక్తిని వస్తే రాని, హ్యాపీ, అందరం కలిసి పనిచేస్తాం. ఎవరిని ముందుంచి నడిపిస్తారు పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా? దాంట్లో డౌట్ లేకుండా బీటెక్ రవి గారే ముందుంది నడిపిస్తారు. సతీష్ రెడ్డి గారు టికెట్ ఇచ్చి మీకు పని చేయమంటే మీకు పని చేస్తారా? అది లేదు కదా, ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదన్నా, ఆ పాయింటే లేదు. లాస్ట్ మినిట్ లో కూడా ఇప్పుడు ఉగ్గు ప్రవీణ్ గారు కూడా నేనే ఎమ్మెల్యే అభ్యర్థి అని అంటున్నాడు. అన్నా అక్కడ లింగారెడ్డి ఇటు పక్క జగన్మోహన్ రెడ్డి కాదు, ఎటు పడితే అట్లా సీట్లు మార్చడానికి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ అనౌన్స్ చేసిన సీటు పులివెందుల, అది బీటెక్ రవి గారికి. ఎవరు వచ్చినా ఆయన కింద పనిచేయాలని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఓకే, అట్లా పులివెందుల ప్రకటించినట్టు ఎందుకు కడప జిల్లాలో పొద్దుటూరు గాని, కడప గాని, మైదుకూరు గాని, బద్వేల్ గాని, రైల్వే కోడూరు గాని ఎందుకు ప్రకటించలేకపోతే? ఆడున్న సిచ్యువేషన్స్ బట్టి ఇంకెప్పుడు సిచ్యువేషన్స్ ఎలక్షన్స్ కి తిప్పి కొడతారు. 2-3 నెలలు ఒక టికెట్ కోసం 3-4 వర్కింగ్ చేస్తున్నారు అక్కడ. రాయచోట్ల 4 ఉన్నారు. మీ అధ్యక్షుల వారు ఏంటంటే ఎవరు ఎక్కువ డబ్బు పెడితే, ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళకే ఇస్తున్నట్టుగా టికెట్లు. డబ్బు పెడితే టికెట్ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి ఏమో కానీ చంద్రబాబు నాయుడు గారు కాదు. చెప్పండి, మీ నాయకుడి గురించి మీరు పొగడాలి, తప్పులేదు. మరి ఇంత పొగడడం అయితే పొగడ్డం కాదు, ఇది నిజాలు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే అందరి దగ్గర డబ్బులు తీసుకొని టికెట్లు ఇవ్వడము, ఇప్పుడు కూడా ఎంతమందిని మారుస్తాడు? ఇప్పుడు ఎమ్మెల్యేలను ఎందుకు మారుస్తాడు? వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ పర్సనల్ విషయం. ఏం పర్సనల్? పబ్లిక్ ఫిగర్స్ వాళ్ళు. ఏం పర్సనల్? ఎమ్మెల్యే చేంజింగ్ అనేది పర్సనల్ అవుతుందా? వాళ్ళకి సంబంధించిన సరే, నువ్వు మార్చుకో, నీ ఇష్టం వచ్చింది మార్చుకో. అట్లని చెప్పి నువ్వు ఇన్ని రోజులు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఒకతను. అతను పనిచేసింటాడు పార్టీకి. అతన్ని కాదని చెప్పి నువ్వు వేరే వాళ్ళకు అక్కడ ఇంకో ప్లేస్కో మారుస్తున్నావు. కానీ వ్యతిరేకత ఉండేది ఎమ్మెల్యేల మీద కాదు, జగన్మోహన్ రెడ్డి మీద. మార్చడం ఏదైనా జరిగితే జగన్మోహన్ రెడ్డిని మార్చాలా, ఎమ్మెల్యేలను కాదు మార్చాల్సింది. అది ఆ విషయం అతనికి అర్థం కాక తెస్తాడు అంతే. అతనికి చెప్పేవాడు లేడు, అతను సొంతంగా అర్థం చేసుకోడు. ఒకవేళ అర్థం చేసుకునే మూర్ఖంగానే ఉంటాడు. మాకు కూడా అదే కావాలా, అతను అట్నే ఉండాలా, మేము ఈసారి గెలిచాలా, రాష్ట్రం బాగుపడాలా. అంటే నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకుంటున్నా. వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు కూడా ఒక విషయం చెప్పదలుచుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి చాలా స్వార్థపరుడు. అతను అధికారంలోకి రావడానికి ఏమేం చేస్తాడు? దానికి ఎగ్జాంపుల్ వాళ్ళ చిన్నాయన మర్డరే. అధికారంలోకి రావడానికి సొంత చిన్నాయనైనా చంపుకున్నాడు. రేపొద్దున ఏమైనా చేస్తాడు కూడా. ఇంకా ఏం చేసినా తను ముఖ్యమంత్రి కాలేదనుకో, అన్నీ ఇడిచిపెట్టి కూడా పోతాడు. అన్నీ ఇడిచిపెట్టి రాష్ట్రాన్ని, దేశాన్ని వదిలిపెట్టి కూడా పారిపోయే రకం జగన్మోహన్ రెడ్డి. లాస్ట్ ఇక్కడ బలే వాళ్ళు ఎవరు? వైసీపీ నాయకులు, కార్యకర్తలు. అందుకే మేము కూడా తెలియజేసేది ఏంటంటే, అతన్ని నమ్ముకోకండి. నమ్ముకుంటే మీరే ఇబ్బందులు పడతారు. ఇప్పుడు పాపం వాళ్ళు జెండాలు మోసి వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు జెండాలు మోసి పార్టీని బతికించుకొని ఇంత కష్టాలు పడి నిలబెట్టుకుంటే నీకు టికెట్ లేదంటాడు. అది ఎంతవరకు న్యాయం? నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు మార్చుకుంటావు, సర్వే చేసుకుంటావు, ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటావు. ఆడ సర్వే చేసుకుంటే సర్వేలలో ఏం రిపోర్ట్ వచ్చింది? వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత అని రిపోర్ట్ వచ్చింది. ఎమ్మెల్యే మీద వ్యతిరేకత రుద్ది వాళ్ళని పక్కకు వేస్తాడు. ఇంకోడు కొత్తోడు ఎవడన్నా డబ్బులు ఇస్తాడు, వానికి టికెట్ ఇస్తాము అని. కాబట్టి ఇది దయచేసి వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలని మేము తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు యువతకి ఇన్స్పిరేషన్గా, యువత కూడా ఎనర్జీగా ఉండాలని చెప్పేసి ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఒక కొత్త గేమ్, అంటే కబడ్డీ, ఎనీ స్పోర్ట్స్ యువకులకి ఉత్సాహపరిచేలాగా ఒక ఆడుదాం ఆంధ్ర అనేది ఒకటి మీరు స్టార్ట్ చేసిన. ఆడుదాం ఆంధ్ర అనేది టైటిల్ కరెక్టే, కానీ అది స్పోర్ట్స్ కాదు. ఆంధ్రాతోనే ఆడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి.
ఆంధ్ర ప్రజలతో 4.5 సంవత్సరాలు ఆడుకున్నారు. రేపు వచ్చే జరిగే ఎలక్షన్స్లో ఆంధ్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఆడుకుంటారు. ఓకే. అండ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత అన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఎందుకు గెలువని ఏదనుకుంటారు? ఎందుకంటే ప్రతి ఇంటిలో జగనన్న కానుక అని కానేసి, జగనన్న విద్యా దీవెన నిన్ననే ఒకటి ఇచ్చారు. అండ్ మోర్ ఎవర్ విద్య సంబంధించిన ఫీజులు కానీ ప్రతి ఇంట్లో ఒక 3-4 ఈజీగా లబ్ధి పొందిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఓట్లు వేయరా జగన్మోహన్ రెడ్డి గారికి? నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇప్పుడు విద్యా దీవెన అంటున్నారు, అదే నథింగ్ బట్ ఫీజు రియంబర్స్మెంట్. అంతే, అవును. అది ఎప్పటి నుంచో ఉంది. తర్వాత ఒక మంగళ వాళ్ళకు వీళ్ళకు అందరికి ఒక 10,000, ఆటో వాళ్ళకి 10,000, షాప్కి 10,000, ఆటోకు 10,000 అట్లా ఇస్తున్నాడు అని చెప్తున్నారు కదా. మొన్న నేను కటింగ్ చేయించుకుందామని ఒక మంగళ షాప్కి పోయినా, పులివెందుల్లో అంటే తెలియని ఒక మంగళ షాప్కి పోయినా. అతను నాకు చెప్తున్నాడు, అంటే నేను జనరల్గా అడిగిన ఏమి ఎట్లుంది మీకు ఇస్తాను కదా 10,000 అంది ఇచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఏంది పరిస్థితి అని అడిగితే, సార్ నాకు ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో బీసీ కార్పొరేషన్ లోన్స్ కింద మనిషికి నాకు 50,000 వచ్చానది. అంటే నేను, మా అన్న, మా నాయన మేము 3 ఉన్నాం. మాకు అంతా కలిపితే 1,50,000 మాకు లోన్ వస్తుంది. 1,50,000 లోన్ వస్తుంది, ఒక్కొక్కరికి 20,000 సబ్సిడీ వస్తుంది. అంటే కాకుండా సబ్సిడీ కూడా, అంటే దాంట్లోనే అలా 50,000లో 20,000 సబ్సిడీ, అంటే 30,000 నువ్వు కట్టాలా. నీకు లోను అంతా టోటల్గా 1,50,000 రూపాయలు నీకు లోన్ వచ్చింది. లోన్ వస్తే దాంట్లో 60,000 నీకు సబ్సిడీ పోతుంది. నువ్వు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళకి ఇచ్చేది ఎంత? 50,000 టోటల్గా ఇచ్చేది 50,000. వాళ్ళకి వచ్చేది 1,50,000 వస్తుంది, ఇమీడియట్గా వస్తుంది. అది కూడా అతను బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, ఇంకా ఏదైనా పెంచుకోవచ్చు, తన ఏమైనా తెచ్చుకొని తనకు అవసరమైన పరికరాలు తెచ్చుకొని తన బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఏమొస్తుంది అన్న మాకు ఇప్పుడు? కరెంటు బిల్లు పెరిగిపోయా, ఏదైనా సరుకులు తెచ్చుకుందామంటే అది పెరిగిపోయా. ఇంకా మాకు వచ్చేది ఏమి? మేము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మేము పని చేసే చేసినదంతా ఆ రోజుకే అయిపోతుంది అనేది చెప్పే పరిస్థితి ఉంది. ఇంకా దీన్ని బట్టి సంక్షేమ పథకాలు ఏం పని చేస్తున్నాయి? ఓకే. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అంటే సిబిఎన్ చంద్రబాబు నాయుడు. మరి పీకే ప్రశాంత్ కిషోర్, పవన్ కళ్యాణ్? క్లారిటీగా అడగండి. పవన్ కళ్యాణ్ పీకే అంటే పీకే ఈ మధ్య బాగా, అవును మీరు అన్నది ప్రశాంత్ కిషోర్ బాగా జపం చేస్తారు కాబట్టి పీకే, మీరు అట్లా ఊహించుకోవడం తప్పలేదు, కరెక్టే. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి ఏమన్నా చెల్లుతుంది, మీడియా వాళ్ళు ఏం మాట్లాడినా చెల్లుతుంది. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ టీడీపీ అండ్ జనసేన అలయన్స్, టీడీపీ అండ్ జనసేన గవర్నమెంట్ అంతే, which is going to form. ఓకే. లోకేష్ he is also part of TDP and జనసేన అలయన్స్ and he is our future leader. ఓకే. ఇప్పుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంటే డిప్యూటీ సీఎం గా నారా లోకేష్ అన్న తీసుకోవాల్సిన అవసరమే లేదు ఆయనకు. ఏం అవసరం ఉంది? పవన్ కళ్యాణ్ తీసుకోవాలా? ఆయన అది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలా. ఓకే. లోకేష్ అన్న పాదయాత్ర చేసింది తను ఏదో పదవి కావాలనో, తన ఏదో బాగుపడాలనో, తన ఏదో 1,00,000 కోట్లు సంపాదించుకోవాలనో కాదు చేసింది ఆయన. ఇప్పుడు ఆయన పాదయాత్ర చేస్తే ఆయనేం సీఎం కాడు. ఆయన చెప్పేది ప్రతి ఫస్ట్ రోజు నుంచి ఇప్పుడు కూడా చెప్పేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, మన రాష్ట్రం బాగుపడాలని ఫస్ట్ నుంచి కూడా చెప్పేది విషయం ఆయన. కాబట్టి ఆయన తన కోసం చేయలే, తన కోసం పాదయాత్ర చేయలే, రాష్ట్రం కోసం చేసినాడు. తనకు అవసరమే లేదు. రాష్ట్రంలో ఒకవేళ టీడీపీ పార్టీ ఓడిపోతే మీ పరిస్థితి ఏంది? అప్పుడు ఆడుదాం ఆంధ్ర ఉంటుందా అన్న? అది జగన్మోహన్ రెడ్డి అది మళ్ళా మనం కలిసినప్పుడు చెప్తానా. నేనైతే డ్యామ్ షూర్ గా బల్లగుద్ది చెప్తానా, ఈసారి టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఒకవేళ కాకపోతే ఇదే రవితేజ ఇట్లా మాట్లాడతాడా? ఉంటాడా అసలు? ఎప్పుడైనా పులివెందు ఉంటాడా? ఎప్పుడైనా పులివెందు ఉంటాడా? నేను చచ్చిపోయేంత వరకు ఇట్లే ఉంటా, ఇట్లనే మాట్లాడతా, పులివెందులోనే ఉంటా. కానీ పార్టీ ఉండదు అనుకుంటా. పార్టీ ఉండదని నువ్వు అనుకుంటున్నావు అన్నా, మేమేం అనుకోవట్లే. ఓకే. సో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే వైసీపీ పార్టీ ఉండదు. ఇది రాసి పెట్టుకో. ఓకే, మళ్ళా కలుద్దాం మనం. ఓకే, థ్యాంక్ యూ. ఫైనల్గా ఎస్, కేవలం పులివెందుల రవితేజారెడ్డిని ఇంటర్వ్యూ చేయడం ఒకటి. ద మెయిన్ రీజన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే పులివెందుల పాలిటిక్స్ చాలా హీట్గా ఉంది.
చాలా అంటే వై నాట్ 175 అంటున్నారు కానీ ఇట్స్ నాట్ ఈజీ టు వైఎస్ఆర్సీపీ. లెట్స్ బీ ప్రాక్టికల్. వీళ్ళు వై నాట్ పులివెందాలను వీళ్ళు అంటున్నారు. చాలా అగ్రెసివ్ వెళ్తున్నారు. ఎప్పుడు సైలెంట్గా పాలిటిక్స్ చేసుకునే బీటెక్ రవి గారు కానీ రవితేజ కానీ ఒక నెక్స్ట్ లెవెల్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆ భవంతి చూస్తే ఈవెన్ కళ్ళు చెదిరిపోయే భవంతి. హైదరాబాద్లో సెక్రటరీ ఎట్లా ఆ కట్టారు, విజువల్స్ కూడా దయచేసి దీంట్లో పెట్టాలని కోరుతానన్న. హైదరాబాద్లో సెక్రటరీ ఏ కట్టిరో అది కట్టినారు. వీళ్ళ వర్షన్ ఏంటంటే కేవలం ఆ పార్టీ ఆఫీస్ పడడం వల్లే బీటెక్ రవి గారు అరెస్ట్ అవ్వడం అని చెప్పేసి ఎన్కౌంటర్ అనేది ఉంది. లెట్స్ సీ అది ఎంతవరకు పోతావు. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.